కెన్యా నుండి తన రూ. 200 అప్పు తీర్చేందుకు 22 ఏళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎంపీ రిచర్డ్ న్యాగాకా టోంగి తన చిన్న వయసులో మహారాష్ట్రలోని ఔరంగాబాదులోని మౌలానా ఆజాద్ కాలేజీలో 1985 నుండి 1989 వరకు చదువుకున్నారు. వాంఖడే నగర్లోని కాలేజీ ముందు ఒక గదిని అద్దెకు తీసుకుని అక్కడే ఉండేవాడు. అయితే టోంగి గదికి దగ్గర్లో కాశీనాథ్ అనే ఆయన ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతూ ఉండేవాడు. ఆ కిరాణా షాపు నుండి టోంగి తన వస్తువులను కొనుగోలు చేసేవారు. అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం బాగా పెరిగి స్నేహంగా మారింది. అలా ఒక సందర్భంలో తనకు అవసరముండి కాశీనాథ్ నుండి రూ. 200 అప్పు తీసుకున్నాడు టోంగి. ఇక ఆ తర్వాత టోంగి తన చదువు పూర్తవగానే తిరిగి కెన్యాలోని ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. కొన్ని కారణాల వల్ల టోంగి కాశీనాథ్ దగ్గర తీసుకున్న అప్పు తిరిగొచ్చేటప్పుడు తీర్చలేకపోయాడు. కెన్యాలో చాలా రోజులు గడిచిపోయాయి. కానీ అతను తిరిగి ఇండియాకు వెళ్లి అప్పు తీర్చలేని పరిస్థితి. ఇక ఆ తర్వాత టోంగి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ కూడా అయ్యారు. కానీ రూ. 200 విషయం మాత్రం మర్చిపోలేకపోయాడు. అలా దాదాపు 22 సంవత్సరాల తర్వాత కాశీనాథ్ అప్పు తీర్చడానికి ఇండియా వచ్చి కాశీనాథ్ ఇంటి ముందు నిలబడ్డాడు. టోంగిని చూసిన కాశీనాథ్ ఒక్కసారిగా షాక్. ఇదంతా 2019లో జరిగిన సంఘటన.